మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కూడికకు చేరుకుడు వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మీరు గమనించాలి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. మరొకసారి నేను చదువుతున్నాను, ఆలకించండి. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఆమేన్. రహస్య జీవితంలో దాగి ఉన్న అద్భుతమైన కార్యాలు మనం గమనించగలుగుతున్నాం. రహస్యమందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? రహస్యమందు నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూచుచున్న దేవుడు మనకేం చేస్తాడు? ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి దీవెనకరంగా మార్చబడాలన్నా, ఆ దీవెనలు పొందుకోవాలన్నా, ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుభవించాలన్నా వాక్యం అంటుంది, రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రహస్యమందు చూచుచూ ఉన్న నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ప్రార్థన చేయాలి? రహస్యంగా ప్రార్థన చేయాలి. ఎందుకు రహస్యంగా ప్రార్థన చేయాలి అంటే, రహస్యమందు చూచుచూ ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. పరలోక రాజ్యంలో ఆయన ఉన్నాడు కదా, మనం ఎవరు కూడా ఆయన చూడట్లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? రహస్యంగా ఉన్నాడు. ఆ రహస్యంగా ఉన్న దేవుడిని మనం ఎలా కలుసుకోవాలి? రహస్యంగా కలుసుకొని ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటారు, రహస్యమందు నువ్వు ప్రార్థన చేయి, నీ రహస్యమందు నీ ప్రార్థన వినుచున్న దేవుడు నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఆమేన్. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నాం? రహస్యంగా ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు అద్భుతకరంగా వినడానికి దేవుడు కృప చూపుతాడు. వింటున్నారా నా మాటలు? రహస్యంగా మనం ప్రార్థన చేయాలి. ఎంతవరకు మనం రహస్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాం? రహస్యంగా అని అంటే ఏమంటే, అందరికీ కనబడేటట్టు కాకుండా, అందరికీ కనబడేటట్లు మనం మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ రహస్య జీవితంతో మనం ప్రార్థన చేస్తుంటామే, అది దేవుడికి చాలా ఇష్టమైన ప్రార్థన. ఆమేన్. ఒక వ్యక్తి తన గుణగణాలు ఏమిటి, ఒక వ్యక్తి వేషధారణ లేకుండా ఎప్పుడు బ్రతుకుతాడో తెలుసా? తను ఒంటరిగా ఉన్నప్పుడు తన నిజ స్వరూపుని ఏంటో తెలుస్తాడు. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరేంటో మీకు తెలుస్తారు. మీకు అర్థమవుతుందా? మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఒక రూమ్లో మనం ఎలాంటి వారో మనకు తెలిసిపోతుంది. ఒంటరిగా వదిలేసామనుకో, 3 పూటల భోజనం నీ దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మా 3 పూటల తలుపు తట్టి నీకు అన్నం పెడతాను, నిన్ను ఒక రూమ్లో వదిలేసి ఫుల్గా నీకు ఏం కావాలో సకల విధమైనవి ఒక ఏసీ రూమ్లో పెట్టి, తమ్ముడా ఒక ఏసీ రూమ్లో పెట్టి ఒక మంచి ఏంటది నొక్కుతుంటారు, నాకు తెలియకుండా కాకుండా అదే ఉంటుంది కదా, అది నాకు తెలియదులేమ్మా. ఏంటది? ఆ ల్యాప్టాప్ పెట్టి ఒక రూమ్లో నీకు పెట్టి నెట్ బ్యాలెన్స్ వేసి ఒక ఫోన్ నీకు ఇచ్చేసి నీకు 3 పూటల అన్నం పెట్టి ఒక రూమ్లో వదిలేసామనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావో అదే నీ నిజ స్వరూపం. నీకు అర్థమైందా? ఎవరిని దగ్గరకు రా, నేను డిస్టర్బెన్స్ చేసేవాళ్ళే ఉండరు. నువ్వు పని చెయ్యి, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళే ఉండరు. ఒకవేళ నీకు 3 పూటల అన్నం పెట్టి అన్ని సకల విధమైనవన్నీ నీకు అక్కడ ఉంచి ఇన్ని ఉన్నప్పటికీ నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తుంటావే, అది నిజమైన క్రైస్తవ్యం. ఆమేన్. అలా కాకుండా ఎవరు నన్ను చూడట్లేదుగా, ఎవరు నాతో పలకరించట్లేదుగా, నాకేముంది అని అనుకొని నువ్వు సినిమాలు చూస్తానో, లేకపోతే ఇతరులతో ఫోన్లు మాట్లాడుకుంటావు, బూతు బొమ్మలు చూసుకుంటానో, లేకపోతే వ్యర్థమైన ఆలోచనలు చేస్తానో, లేకపోతే వ్యర్థమైన కార్యక్రమాలు ఆ రహస్యమందు నువ్వు చేస్తూ ఉంటావే, అది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆమేన్. దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడండి. మీకు అర్థమైందా? నువ్వు ఏది చేస్తున్నావో రహస్యమందు దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు.
నువ్వు మంచిగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా, ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఒకవేళ నువ్వు రహస్యంగా ఉండి పాపం చేస్తున్నావా, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ప్రభువు చేస్తాడు. అయితే దేవుడు అంటారు, రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఏం చేస్తాడు, ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామండి? ఎంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించగలుగుతున్నాం? ఎంతవరకు నేను ప్రార్థన జీవితంతో నా కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నాను? ఎంతవరకు నేను ప్రార్థనలో నిలబడగలుగుతూ ఉన్నాను? ఈ ప్రార్థన అనేది మన జీవితాన్ని అద్భుతకరంగా మారుస్తుంది. ఈ ప్రార్థన అనేది మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన త్రోవలో నడిపిస్తుంది. ఒక తల్లిగారికి 18 మంది బిడ్డలు. ఎంతమంది? 18 మంది బిడ్డలుంటే అక్కడ చనిపోతారు. ఆమెకి మరలా 12 మంది బిడ్డలైతే ఏమండి, ఆ బిడ్డల కొరకు ప్రతిరోజు నిద్ర చంపుకొని ప్రతి రాత్రి పూట ఆ బిడ్డల మీద చేతులుంచి, ప్రభువా నా బిడ్డలు ఈ దేశానికి ప్రపంచానికి జ్యోతులు వలె మారాలయ్యా. ఎప్పుడు ఎవరో చేసిరా, వాళ్ళు పెద్దలయ్యి ఆ ప్రతిఫలం పొందుకునేంత వరకు ప్రతి రాత్రి నిద్ర చంపుకొని ఏమంటే ప్రతి రాత్రి అందరి పిల్లలు వరుసగా పడుకున్నారు అనుకోండి, ప్రతి రాత్రి బిడ్డల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి, ప్రభువా నా బిడ్డలు పాడైపోకూడదయ్యా, నా బిడ్డలు అన్ని చెడులే మారకూడదయ్యా, నా బిడ్డలు పనికి మానవులాగా అయిపోకూడదయ్యా, ఈ రోజున ఎంతో మంది విచ్చలవిడిగా మారిపోతున్నారయ్యా అని ఏడ్చి బిడ్డల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన విన్న దేవుడు, రహస్యమందు చూచుచున్న దేవుడు విన్నాడు ప్రార్థన. వినిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బిడ్డల్ని ప్రపంచంలోనే అద్భుతకరమైన సేవకునిగా ప్రభు చేశాడండి. కొడదాం సభలుగా. ప్రపంచాన్ని గడగడలాడించే సేవకునిగా ప్రభు నిలబెట్టాడు. వారి పేరే జాన్ వెస్లీ. మీకు తెలుసుగా, అద్భుతకరమైన సేవకుడు. వాళ్ళు అలా మారడానికి ఎవరు కారణమో తెలుసండి? వాళ్ళ తల్లి కారణం. ఎంతసేపు తిన్నామా, గుట్టలు ఉతుక్కున్నామా, భర్తకు పెట్టినామా, ఇల్లు ఉడుచుకున్నామా, సరిపోతుందా? నీ బిడ్డలు ప్రయోజకులుగా మారాలి అంటే వారి మీద నీవు చేతి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఏ రోజైనా ప్రార్థన చేస్తుంటారా నీ బిడ్డల కొరకు? రాత్రి అంతా నిద్ర చంపుకొని ప్రార్థన చేసింది. అందుకని వారు ఒక జ్యోతిలాగా మార్చబడ్డారు. ప్రపంచాన్ని వణికించే దైవ సేవకులుగా ప్రభు నిలబెట్టాడు. మన బిడ్డలు అలా చేయాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? రాత్రిపూట నీ బిడ్డలు పడుకున్న తర్వాత వారి మీద చేతులు ఇచ్చి, ప్రభువా నా బిడ్డలు అన్యాయంగా అయిపోకూడదయ్యా, నీవు నాకు ఇచ్చిన ప్రతిఫలం ప్రభువా, ఇది నేలపాలైపోకూడదయ్యా, ఇది ఎందుకు పనికిరాని వల్లే మార్చబడకూడదయ్యా, వీళ్ళు ఒక జ్యోతుల వల్లే మారాలి, ప్రపంచాన్ని గడగడలాడించే వ్యక్తులుగా మారాలయ్యా అని ఏ రోజైనా ప్రార్థన చేస్తుంటామా? ఒక అరగంట, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటాం. ప్రతి రాత్రి నిద్ర చంపుకొని తన తల్లి బిడ్డల కొరకు ప్రార్థన చేసినాడు. నా బిడ్డలాగా అయిపోయాడయ్యా, నా బిడ్డ మాట వినట్లేదయ్యా, నా బిడ్డ ఫెయిల్ అయిపోతున్నాడయ్యా, నా బిడ్డ ఆశీర్వాదం లేదయ్యా, నా బిడ్డ కుటుంబం చాలా చెదరైపోయిందయ్యా, నా బిడ్డ కుటుంబాల్లో గొడవలు రేగుతున్నాయ్యా, నా బిడ్డల కుటుంబాల్లో సస్యశ్యామలంగా లేదయ్యా, పెళ్ళైన నాటి నుంచి ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, నా బిడ్డలను చూస్తే నా బ్రతుకెందుకురా నేను చావాలి అని అనుకునే పరిస్థితుల్లో ఉన్నాను చాలా మంది. అయితే దేవుడు అంటారు, నీవు రహస్యంగా ప్రార్థన చేయగలిగితే రహస్యం ముందు చూచుచున్న దేవుడు ఆ ప్రార్థన విని గొప్ప కార్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నీ బిడ్డలు చెడిపోతున్నారు అని అంటే నువ్వు ప్రార్థన చేయగలదని, నీ బిడ్డలు పాడైపోతున్నారు, నీ బిడ్డలు ఎట్లా పడితే అట్లాగా అయిపోతున్నారు, కారణం ఏంటో తెలుసండి? మనం ప్రార్థన చేయట్లేదు. నాకు బాగా తెలుసు. నేను ఈ రోజున లోకస్తులాగా యవన కాలంలో వారి వల్ల బ్రతకకుండా నేను ఈరోజు దేవుని సేవ చేస్తూ నా కుటుంబాన్ని పలకరించుకుంటూ అంత ప్రేమ అనురాగాలతో నడిపించబడుతున్నాను, దేవుళ్ళు ఎదుగుచున్నానంటే అది మా తల్లిదండ్రులే కారణం. ఎందుకయ్యా అంటే నన్ను చదువుకునేటప్పుడు ప్రతి ఉదయం వాళ్ళు లేచినప్పుడు మాకంటే ముందుగా లేచి వారి చేతులు మా తల మీద వచ్చి మా కొరకు ప్రార్థన చేస్తారు. మేము ఎంతబా అని అవేకుజాగా కదులుతూ ఉండేటప్పుడు వాళ్ళు మాకంటే ముందుగా గంట లేచి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మా తలల మీద చేతులు ఉంచి ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. నాకు, మా చెల్లికి.
నాకు మా చెల్లి ప్రతిరోజు ఉదయాన్నే లేచి చేతులు చాలా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మేము కదులుతుండేవాళ్ళు. ఆ తర్వాత ఒక గంట సేపు మా కొరకు ప్రార్థన చేసి ఆ తర్వాత మరలా మమ్మల్ని లేపేవారు. మేము లేకుండా అటు ఇటు కదులుతున్నామంటే తొడబెల్లం పెట్టేసి ముట్టి మరీ లేపి ఉదయాన్నే ప్రార్థన చేయించేవారు. ప్రార్థన చేసిన తర్వాత మరి బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన తర్వాత హోంవర్క్ రాసుకోవాలి. బైబిల్ చదవాలి, ఫస్ట్ బైబిల్ చదవాలి, ఒక అధ్యాయమైనా చదవాలి. ఆ తర్వాత హోంవర్క్ చేసుకోవాలి. లేకుండా లేకపోతే మాత్రం నీళ్ళెత్తి మా నాయన చూసారు మా నాన్న. ఇప్పుడు అంటున్నాడు కానీ చిన్న కొట్టేవాడు కదా మా నాన్న. ప్రార్థన చేయకపోతే మా అమ్మ, ప్రార్థన చేయకపోతే, ప్రార్థనకు లేకపోతే, ప్రార్థనకి రాకపోతే, సాయంత్రం ప్రార్థనకు రాకపోతే చక్కక అన్నం కూడా పెట్టేది కాదు మా అమ్మ. సాయంత్రం 7 గంటలకి సరిగ్గా ఇంట్లో లేకపోతే నాకు బాగా గుర్తు, అప్పుడు 5-6 చదువుకుంటున్నాను. మీకు కోలకుక్కర తెలుసన్నా? కోలకుక్కర తెలుసా? పోలీసు వాళ్ళు వేస్తారే ఆ కర్ర పెట్టి ఇట్లా వెనక పెట్టి, అది వేసాడు మా నాన్న నాకు ఒక రోజు. అప్పుడు 6వ క్లాసు నేను, 6వ క్లాసు అండి. నాకు బాగా గుర్తు, మా ఇంట్లో పోలీసు వాళ్ళు కర్ర ఉండేది, అది నల్లగా పొడవుగా ఉంటుంది కదా, అది ఉండేది మా ఇంట్లో. ఆ రోజు ప్రార్థనకు రాలేదని చెప్పి ఏమండి ఆ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు వీధిలోకి. ప్రార్థనకు రాలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత అండి అన్నం కూడా పెట్టకుండా వెనక చేతులు కట్టి ఆ కాళ్ళు వెనక కట్టి కర్ర పెట్టేసాడు. ఎంత బెల్లం వేయాలి, దానికి దేవుడు స్తోత్రం చెప్పుకోవాలి. బెల్లం వేస్తారు కదా పోలీసు వాళ్ళు, బెల్లం కూడా వేస్తారు చుట్టూరు. అట్టగాని అట్ట చేయొద్దు మీ బిడ్డలు, నేనేది అట్ట చేయని అని చెప్పట్లేదు, కానీ ప్రార్థనలో కూర్చోవాలండి. ఆ ప్రార్థన ఉంటేనే మన బిడ్డలు ఒక జ్యోతులుగా ప్రభు మార్చడం ప్రారంభిస్తారు. ఆమె అంతటి ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి అని అంటే మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డల కొరకు కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ప్రార్థన చేస్తారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ రాత్రిలో లేచి అన్నం కూడా పెట్టుండ్రు. మనం ఏమన్నా రాత్రిలో పోయి అన్నం ఏమన్నా గుడ్డాలు అయ్యి ఎవరితో కూడా ఉండవు. ఉదయం దాకా కడుపు మార్చుకొని ఉండాలి. అయితే అంతటి తాపుతారా? మళ్ళీ రాత్రిలో లేచి మా అమ్మ మా నాన్న ఇద్దరు ఎటస్త ప్రార్థన చేస్తుంటారు. గమ్మగా ఉండరు. రాత్రిలో ఏడ్చి ప్రార్థన చేస్తుంటారు. మాకు వినబడుతూ ఉంటుంది, ప్రభా మా బిడ్డలలా కొట్టామయ్యా, ఈరోజు మమ్మల్ని క్షమించు ప్రభా, నా బిడ్డకి అలాగ అయిపోకూడదయ్యా, వాడి మంచి కోసమే ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుళ్ళ గొప్ప వింటా ఉండేవాడిని ఆ ప్రార్థన అంతా. అయితే నా దేవుడి కృపను బట్టి మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే ఈ రోజున దేవుడి సేవలో నడిపించబడుతున్నాం. ఆమె వాళ్ళు ప్రార్థన చేయకపోయింటే నేను వెచ్చలవిడిగా మారిపోయిండేవాడు. వాళ్ళు ప్రార్థన చేయకపోయింటే ఈ రోజున దేవుడి సేవలో ఉండేవాడిని కాదు. వాళ్ళు ప్రార్థన చేయకపోయింటే ఈ రోజున దేవుడి మందులు ఇలాగ నిలబడి ఆయన పరిచయం చేసుకుని ఆయన పాద సన్నిధిలో నిలబడేవాడిని కాదు నేను. అయితే దేవుడు అంటారు, నువ్వు రహస్యముతో ప్రార్థన చేయి, దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలగజేస్తాడు. మా నాన్న అప్పుడప్పుడు సేవల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తుంటాడు, వాళ్ళకి నేను తెలియకపోయినా మా నాన్న మా వాడేనండి, మా అబ్బాయేనండి. చాలా సంతోషం అనిపిస్తుంది. చూసారా ఆ దేవుడి పిల్లరా, మనం ఎప్పుడైతే రహస్యంగా మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మన భర్తల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, ఈ రోజు కాకపోయినా రేపైనా రహస్యమందు చూచుచున్న దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఆమేన్. అయితే రహస్యంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? రహస్యంగా ఏం చేయగలుగుతున్నాం? రహస్యమందు చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడుగా. మీకు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, పరమానంద శిష్యులకి ఎంతమంది పరమానంద శిష్యులు? 12 మంది. ఆ 12 మందికి అటుపండు ఇచ్చాడంట. అందరూ అటుపండు తినడానికి వెళ్ళారంట. రైట్, ఎవరో చూడకుండా ఉండే దగ్గరికి వెళ్ళి తిండ్రండి అన్నారంట. అందరు తినేసి వచ్చారంట, కానీ ఒక్కడు మాత్రం తిని రాలేదంట. ఏనా అందరు తిన్నారు కదా, ఎవరు చూడకుండా ఎక్కడ నేను గెడ్లోకి పోయినానయ్యా, నేను బాత్రూంలోకి పోయినానయ్యా, నేను చెట్టు మీద ఎక్కినానయ్యా, రకరకాలుగా చెప్పినారు అందరూ, కానీ ఒకడు మాత్రం తినకుండా వచ్చినాడంట. నువ్వెందుకు నాకు తినలేదంట? అయ్యా నేను ఎక్కడికి పోయినా ఆకాశమందున్న దేవుడు ఆయన చూస్తున్నాడు అయ్యా, అందుకని నేను అట్టుకోడు తినలేకపోయినానయ్యా అన్నాడంట. వరద సభలు ఏడిగా దేవుడికి మహిమ కలిగిందాక రహస్యంగా ఉండాలని అనుకున్నాడు, కానీ రహస్యంగా తినమని చెప్పాడు గురువు గారు. కానీ వీడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు పిల్లరా, మన దేవుడు మనం ఎక్కడ ఉన్నా మనం చూస్తూనే ఉంటాడు. ఆ రహస్యమందు చూచుచున్న దేవుడు మనకి ఏం చేస్తాడు తెలుసా? తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలగజేస్తాడు. ఆమె మనం అనుకుంటాం, నేను చీకట్లో ఉండేది కదా, ఎవరికి తెలియదు కదా,
ఇది ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూస్తారని అని అనుకుంటాం. కానీ రహస్యంగా మనం చేసే ప్రతిదీ కూడా అది వెలుగులోనికి తీసుకొని వచ్చేటట్టుగా ప్రభు చేస్తారు. ఆ మాట చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 22వ వాక్యం చదువుతారు. చాలా చీకటిలో ఉన్న రహస్యాలన్నిటిని ఆయన ఏం చేస్తాడంట, బయలుపరుస్తాడు. మనం అనుకుంటాం నేను చీకటిలో చేసేది కదా, నేను చీకటిలో ఉండేది కదా, అంటే ఎవరు చూడట్లేదు కదా, నేను రహస్యంగా కదా ఉండేది, ఇది ఎవరికి తెలుస్తుంది, ఇది ఎవరు చూస్తారులే అని అనుకుంటాం. కానీ దేవుడు అంటారు, నువ్వు రహస్యంగా చేసేదంతా దేవుడు ఏం చేస్తాడంట, మరణాంధకారమైన వెలుగులోనికి రప్పించేటట్లుగా దేవుడు చేస్తాడు. వెలుగులోనికి దాన్ని తీసుకుని వస్తాడు. మనం అనుకుంటాం పిల్లిదా పాలు చూడండి, మా కళ్ళు ఎత్తిన వైపు చూడండి. పిల్లి పాలు తాగేటప్పుడు ఏమనుకుంటుంది, కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుంది. తాగేటప్పుడు ఏమనుకుంటుంది, ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నా దగ్గర లేదులే అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది, అది కళ్ళు మూసుకొని తాగుతుంటుంది. అది కళ్ళు మూసుకొని తాగుతుంటుంది, ఎవరు చూడట్లేదులే, ఎవరు లేదులే అనుకుని కళ్ళు మూసుకొని తాగుతా ఉంటుందా. చూసి యజమానుడు కర్రెత్తుకొని ఏం చేస్తాడు, కాలు విరగొడతాడు. ఆ పిల్లి మనమైతే ఆ యజమానుడు దేవుడై ఉన్నాడు. మీకు అర్థమైందా? మనం కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదులే, ఇది రహస్యంలే, 4 గోడల మధ్యనే కదా అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దానిని వెలుగులోనికి తీసుకుని వచ్చేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఒక మనిషి గురించి తెలుసుకోవాలి, ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలి అని అంటే, ఒకప్పుడు వాళ్ళ స్నేహితుల గురించి తెలుసుకుంటే వాడు ఎలాంటి వాడో తెలిసిపోతుంది. కానీ ఈరోజు వాడి యొక్క ఫోన్ తీసుకొని హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది. ఎంత మేడం, అవునా? హిస్టరీ దాంట్లో ఉన్న అదంతా చూసామనుకో, గూగుల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొట్టామనుకో అంతా వస్తుంది. ఒకవేళ నువ్వు డిలీట్ చేసినా నువ్వు డిలీట్ చేసి ఎవరికి తెలియదులే గప్చుప్గా ఉండలేకపోని నువ్వు చేయకూడని కార్యక్రమం అనేది చేసి రేపు ఎప్పుడైనా పోలీసులు పట్టబడ్డావు అనుకో, పోలీసులు ఏం చేస్తారు, మన ఫోన్ నెంబర్ మొక్కగానే గూగుల్లో అంత బండారం అంతా బయటపడుతుంది. అప్పుడు మనం ఏమేం చూసాము, ఏమేం చేసాము, ఎవరితో మాట్లాడామో నీకు తెలియకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో రహస్యం అనేది ఏది లేదండి. మనం అనుకుంటున్నాం ఇది రహస్యం లేదు, ఎవరికి తెలియదు లేదు, కానీ అది ఎప్పుడో ప్రపంచానికి తెలుస్తున్నాడు. కానీ దేవుడు అంటారు, నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి, ఆ రహస్యం ముందు చూచుచున్న దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. నువ్వు రహస్యంలో ఉండి చేయకూడని అన్నీ చేస్తూ ఇది ఎవరికి తెలియదు అనుకుంటే అది వెలుగులని తీసుకోరని ప్రభు చేస్తాడు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా, నవ్వుల పాలుగా మనం మార్చబడిపోతాం. నలుగురిలో తలెత్తుకోలేము. మనం అనుకుంటాం ఇది రహస్యంగా కదా చేసింది, ఇది ఎవరికి తెలియదు కదా, మా తల్లిదండ్రులకు కూడా తెలియదు కదా నేను అమ్మాయితో మాట్లాడింది, మా అమ్మ నాన్నకు కూడా తెలియదు కదా ఈ అబ్బాయితో మాట్లాడి మనం అనుకుంటాం. కానీ అది ఎప్పుడో ఈనాడు పేపర్కి ఎక్కిపోయి ఉంటుంది. అది ఎప్పుడో ఈనాడు పేపర్కి ఎక్కిపోయి ఉంటుంది. అంత ఊరంతా తిరిగేసి వచ్చి ఇంట్లోకి వస్తుంది. అప్పుడు మీ తల్లిదండ్రులు అంటారు, నీ బిడ్డకి నీకు కూడా తెలియదా, అందరూ చెప్పుకునే దాకా కూడా తెలుసు ఉండదు ఇంట్లో. కానీ ఈ మనిషి అనుకుంటారు ఎవరికి తెలియదులేదు. కానీ దేవుడు ఏదో ఒక రోజు దాన్ని వెలుగులోకి తీసుకొని వస్తాడు. అందుకని రహస్యం ఏమీ లేదు, అన్ని దేవుడి ఎదుట కనబడుతూనే ఉంటాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు ఆ మాట, 90వ కీర్తన 8వ వాక్యంలో మనకు బాగా పరిచయమైన మాట, నీ ముఖ కాంతిలో చదవటే మాట, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయ్యా. ఎక్కడ కనబడుతున్నాయి, ఎక్కడ కనబడుతున్నాయి? దేవుడి యొక్క ముఖ కాంతిలో కనబడుతూ ఉండే మన రహస్య పాపాలు. మనం రహస్యంగా చేసినటివి, రహస్యంగా మాట్లాడినటివి, రహస్యంగా ఉండేటటివి. వీళ్ళతో మాట్లాడుతుండేది ఎవరికి తెలియదు కదా, వాళ్ళతో మాట్లాడుతుండేది, వాళ్ళతో ఉండేది, చేసేవన్నీ ఎవరికి తెలియదులే అనుకుంటాం మనం. కానీ ఒక రోజు ఉంది, తీర్పు రోజు ఉంది. ఆడికి వెళ్ళేవనుకో, పరలోకానికి వెళ్ళిన తర్వాత విన్నారక, పరలోకానికి వెళ్ళిన తర్వాత పెద్ద చేస్తాడు ఈ 4K వీడియో తెలుసుగా, ఎంత హెచ్డి క్వాలిటీ ఉంటుందా 4K, అన్నిటికన్నా హెచ్డి, ఇంకా అంత క్లియర్గా కనబడుతుంది. అంత పెద్ద తెరాసాడు దేవుడు పరలోక రాజ్యంలో కనబడతా ఉంటాయి. అమ్మా అబ్బో నాలాగే ఉండదు, ఇప్పుడు ఎడిటింగ్ చేసేదేమో నాయన, ఎడిటింగ్లో ఏంటి ఉండవాడ అన్ని వాడుతుంటాయి. ఒక పక్క టైం వాడుతుంటారు, నువ్వేం మాట్లాడావో అన్ని
ఆడ పెట్టుకుంటారు పెద్ద జేబీలు బాక్సులు కూడా, వాటిలో వస్తుంటారు నువ్వు ఏం మాట్లాడినావు, నేను ఏం చేసావు, రహస్యంగా నీ భర్తని ఎప్పుడు మోసం చేసావు, నీ భార్యని ఎప్పుడు మోసం చేసావు, నీ పిల్లల్ని ఎప్పుడు మోసం చేసావో అన్నీ ఏం చేస్తాడు దేవుడు, వేస్తాడు. ఆడ చూస్తా ఉండాలి. ఇంకా అట్లా అవ్వకూడదని దేవుడు అంటున్నారు. వాటన్నిటిని విడిచిపెట్టి రహస్యంగా నువ్వు రహస్యంగా నీ దేవుని సన్నిధిలో చూస్తున్నాడు ఆయన అని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఆమె అందుకే కీర్తనకారుడు విధంగా 19వ కీర్తన 22వ వాక్యం అంటాడు కదా, అయ్యా నేను రహస్యంగా చేసిన తప్పులన్నిటినీ క్షమించి, ఆ మాట చదవండి అందరూ. 19వ కీర్తన 22 చదవక అక్కడ నేను రహస్యంగా చేసిన తప్పులు అనేది చదవండి. 12 నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను రహస్యంగా పాపం చేస్తాను, నిజమే ప్రభువా, ఎవరికి తెలియదులే, ఎవరో చూడట్లేదులే, నేను ఒక రాజును కదా, నన్ను అడిగేవాడు ఎవడు ఉంటాడు, నా మీద చలరేగేవాడు ఎవడు ఉంటాడు, ఏమగా నన్నెవడు అడుగుతాడులే, నన్నెవడు పడతాడులే అని అనుకుంటాం. కానీ మనల్ని అడిగేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన పేరే దేవుడు. చూడండి, ఆ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, మనల్ని ప్రశ్నిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాయ్యా నేను రహస్యంగా చేసిన తప్పులన్నిటినీ క్షమించి ఏం చేయాలి, ఇప్పుడు దేవుడు మనల్ని నిర్దోషిగా నిలబెట్టాలని ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభా నేను రహస్యంగా చేసినవన్నీ దయతో నన్ను క్షమించయ్యా, దయతో నన్ను కరుణించు ప్రభా. రహస్యంగా చేసిన పాపాన్ని బట్టి ఒక పసిబిడ్డ ప్రాణాలు తీసేటట్టుగా మారిపోయాడు. మీకు అర్థమైందా? పెద్దోళ్ళు చెప్పడం వేరు, అది కక్షతో కూడుకునేది. అయితే రహస్యంగా చేసిన పాపాన్ని బట్టి ఎవరి మీద తెలియదు, అది పుట్టిన బిడ్డ మీద కూడా అది శాపంగా మారిపోలేదా? ఆ బిడ్డ చనిపోలేదంటారా? ఆ బిడ్డ బ్రతికి ఉన్నాడా, సజీవుడిగా ఉన్నాడా? ఒక జబ్బు వచ్చి చనిపోయి భూమి మీద లేకుండా పోయాడు. ఆ దేవుడి పిల్లలు మనం అనుకుంటాం నేను చేసిన పాపం నాతోనే అని. మనం చేసిన పాపము మన బిడ్డల మీదకి వస్తేటట్లుగా మారిపోకూడదండి. మనం చేసిన తప్పులు, మనం రహస్యంగా చేస్తున్నవి మన బిడ్డల మీద ఖచ్చితంగా ఏలుబడి చేస్తాయి అండి. అందుకే కదా వాక్యం ఉంటుంది, మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోసుకుంటాం. మనం ఏది విత్తుతామో, ఏది మాట్లాడతామో, ఏది చేస్తామో అదే మన బిడ్డల దగ్గర మనం కోసుకోగలుగుతాం, మనం చూడగలుగుతాం. అందుకే దేవుడు అంటారు, ప్రభా నేను రహస్యంగా చేసిన పాపాలన్నిటినీ క్షమించి నన్ను నిర్దోషంగా నిలబెట్టాయి. ఈరోజు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, రేపు ఒక రోజు అనేది ఉంటుంది, ఆ రోజు బిడ్డలు వస్తారు నీ కడుపు నుంచి, నువ్వు చేసిన దానికంటే డబల్ చేస్తారు. అప్పుడు నువ్వు పోయి అమ్మా నాయన ఇటు చేయకూడదు అని అన్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు, అమ్మ నువ్వు చేస్తేనేమో కరెక్టు, నేను ప్రేమిస్తేనేమో గొప్ప అని అంటారు. నీకు అర్థమైందా? అందుకే దేవుడు అంటున్నారు, అయ్యా నేను రహస్యంగా పాపాలన్నింటినీ క్షమించి ప్రభుని ప్రార్థన చేసుకో, నేను నిన్ను నిర్దోషిగా చేస్తాను. ఆమేన్. మన నిర్దోషిగా నిలబడాలన్నా మన రహస్యంగా చేస్తున్న ప్రతిదీ కూడా విడిచిపెట్టి రహస్యమందు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది నువ్వు మంచి చేసినా ప్రతిఫలం ఇస్తాడు, చెడు చేసినా ప్రతిఫలం అనేది ఉంటుంది. కనుకనే మనం రహస్యంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే వారిగానే ఉండాలి. ఇది తప్ప మరొకటి లేదండి. రహస్యంగా ఉన్నప్పుడు పాప ఆలోచనలో, పాప వ్యవహారాలు, లేకపోతే అనవసరమైన వాటన్నిటిని చేకూర్చుకుంటే దానికి ప్రతిఫలం వస్తుంది. అలాంటి ప్రతిఫలం మనకు అక్కర్లేదని దేవుడు అంటారు. మీరు రహస్యంగా నా సన్నిధిలో నేను చూస్తున్నానని ప్రార్థన చేయండి, దానికి తగిన ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాను. ఆమేన్. మరొక మాట చదువుతారు, యోబు గ్రంథం 13:10లో మీరు రహస్యంగా పక్షపాతం చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దించును. చదవడం మాట, మీరు రహస్యంగా పక్షపాతం చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు, గద్దిస్తాడు. మీరు మందిరానికి వచ్చినప్పుడు ఏమండి నాకేమైనా చెప్తున్నారా, నాకెవరు ఏ కంప్లైంట్లు ఎవరు అసలు పలానా మాటలు ఉంటుంది, కాకమ్మ ఇలాగ ఉంటుంది, అమ్మా మయూరమ్మ ఇట్లా ఉంటుంది, లక్ష్మమ్మ ఇలా ఉంటుంది అని ఎవరు నాకేం కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఎప్పుడు నాకు ఎవరి గురించి ఎవరు కూడా నాకు చెప్పింది లేదు. అంటే చెప్పాలని కాదు నేను అనేది,
అమ్మా నాకెవరు కూడా ఒకవేళ చెప్పినా నేనేమంటానాక అవన్నీ ఎందుకు లేక నీ విషయం ఏదైనా ఉంటే చెప్పంట. నాకు చాలామంది నేను అదే చెప్తాను, ఒకవేళ పొరపాటున ఏదైనా అన్నా కూడా మనకి ఎందుకు లేక మీ గురించి చెప్పండి, చాలాసేపు వింటాను, ఇతరుల గురించి అవసరం. కానీ మనం ఏం చెప్తాం, దైవ సేవకులు వాక్యంతో మాట్లాడేటప్పుడు కొంతమంది అంటారు, ఎప్పుడు చూసిన సేవకుడు నా గురించే చెప్తారు, ఎప్పుడు పాస్టర్ గారు నిలబడినా మా గురించి అంటుంటాడు, మా కుటుంబమే మా మీదే మాడుతుంటారు. మా వాక్యం అంటుంది, రహస్యంగా నువ్వు పక్షపాతం చూపిన ఎడల నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడు, వాక్యం ద్వారా గర్దిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. ఆ వాక్యం నీతో మాట్లాడుతుందా, నిన్ను గర్దించిందా, నిన్ను సరిచేయాలని. ఎందుకంటే నువ్వు రహస్యంగా చేసిన పక్షపాతములన్నిటినీ దేవుడు నీ ఎదురు పెడతాడండి. నేను గద్దించినప్పుడు నిజమేనయ్యా, నేను రహస్యంగా చేశాను, ఎవరికి తెలియదునట్టు చేశాను, కానీ నువ్వు నన్ను గద్దించినప్పుడు దానికి గద్దింపుకు లోబడి మనం సరి చేసుకున్నామా, అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. చూడండి, బైబిల్ మనకు తెలిసిన సందర్భమే. ఓ పొలాన్ని నమ్మారు, పొలాన్ని నమ్మిన తర్వాత దైవ సేవకుడు దగ్గర తీసుకుని వచ్చాడు. దైవ సేవకుడు అడిగింది కాదు, దేవుడు కూడా అడిగింది కాదు. ఏదో మనుషుల దగ్గర గంటలు కోరుకోవాలనో, మనుషుల దగ్గర డబ్బు కోరుకోవాలనో, మరి ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చారో ఆ దేవుడికే తెలియాలి. కానీ తీసుకుని వచ్చిన వాళ్ళు ఆ దైవ సేవకుని పాదాలు ఎదుట పెట్టారు. దైవ సేవకుని పాదాలు ఎదుట పెట్టినప్పుడు సేవకుడు అడుగుతూ ఉన్నాడు, ఆత్మ ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ పూర్ణుడై, అయ్యా మీరు ఇంతకే అమ్మారా అని అన్నప్పుడు, అయ్యా ఇంతకే కాదు, ఇదిగో 1,00,000 రూపాయలకి అమ్మాం, మాకు పిల్లలు ఉన్నారు, కొంచెం అప్పులు ఉన్నాయి, కాబట్టి ఒక 50,000 ఇంట్లో పెట్టుకుని 50,000 మీ దగ్గర తీసుకొని వచ్చామని ఉంటే బాగుండేది, బ్రతికి సజీవులుగా నిలబడి ఉండేవాడు. అయితే అంటారు, బైబిల్ మనం చూడగలుగుతాక ఏమన్నారు, అయ్యా ఇంతకే అమ్మామయ్యా అని అనిన మాట వెంటనే ఏమైపోయారు, అక్కడికక్కడే పడి చనిపోయారు. అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నేను గద్దిస్తూ ఉంటాడు. మా పలానా చేస్తున్నావు, పలానా తప్పు చేసావా, ఇదిగో ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, మనం క్రైస్తవులమి, దేవుడి బిడ్డలు మనము అని దేవుడు మనతో పదే 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 మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి లోబడి విడిచిపెడితే అద్భుతకరమైన జీవితాన్ని చూడగలుగుతాం. అలా కాకుండా ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే అందులు వేసుకున్నాం అనుకో, ఆత్మీయతలో కూడా మనం నానాటికి చచ్చిపోయే స్థితులకి వెళ్ళిపోతాము. ఆత్మీయతలో నడిపించబడలేము, ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కలేము, దేవుడి ముఖ దర్శనాన్ని చేయలేము. చూడండి, దేవుడి దర్శనాన్ని చూడాల్సిన వాళ్ళు, ఏమండి దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన వాళ్ళు ఏమైపోయారు, పతనం అయిపోయారు. ఎందుకు? పనికి రాని వారిగా మార్చబడ్డారు. కారణం ఏంటి? రహస్యంగా వారు దాచిపెట్టిన ధనాన్ని దేవుని ఎదుట చెప్పలేకపోయారు. నువ్వు రహస్యంగా ఏది చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దావీదు చెప్పినట్లుగా, ప్రభువా నేను రహస్యంగా చేసిన పాపాలన్నిటిని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను నిర్దోషిగా చేయి ప్రభువా ఆయన నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారగలిగితే రహస్యమందు చూచుచున్న దేవుడు మనకు ప్రతిఫలాన్ని ప్రభు కలగచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు చాలామంది రహస్య జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి రహస్య జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఈ రహస్య జీవితం ఎక్కడ ఉండాలి? విన్నారా? నీ భర్త దగ్గర కాదు రహస్య జీవితాన్ని పాటించాల్సింది, అండి పిల్లల దగ్గర కాదు రహస్యంగా ఉండాల్సింది. దేవుడు కోరుకుంటున్నాడు రహస్య జీవితాన్ని. ఆయన దగ్గర నువ్వు రహస్యంగా ఉండాలి. ఏ విషయాల్లో ఆయన రహస్య జీవితాన్ని కోరుకుంటున్నాడు, ఎలాగ ఆయన రహస్యంగా ఉండమంటూ ఉన్నాడు అని 2 విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ఆశపడుతున్నాను. మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వాక్యం. ఎలాంటి రహస్య జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, ఎక్కడ మనం రహస్యంగా ఉండాలి, ఏ విషయాల్లో రహస్యంగా ఉంటే దేవుడు మనకు ప్రతిఫలాన్ని కలుగజేస్తాడు. చాలా మంది పాప విషయంలో రహస్యంగా ఉంటారు, అదిగా దేవుడు కోరుకునేది. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 6:3వ వాక్యం చదవడక, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనని నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ఆ ప్రతిఫల వర్షాన్ని మనం పొందుకోవాలంటే, ప్రతిఫల దీవెనలు మనం అనుభవించాలి అంటే వాక్యం అంటుంది ఏం చేయాలి?
నీవు ధర్మము చేయనప్పుడు ఎలా చేయాలో తెలుసా? రహస్యంగా చేయాలి. ఆమేన్. ఎలా చేయాలి? ఏది? ధర్మము చేయనప్పుడు. అంటే నీ బాధ్యత నువ్వు చేసేటప్పుడు, అది సేవకుడికి ఒక బాధ్యత కలిగి నువ్వు ఏదైనా చేస్తుంటే అది రహస్యంగా చేయాలి. సంఘ విషయంలో నువ్వు ఏదైనా చేస్తుంటే అది నీ ధర్మం. దాన్ని చేసేటప్పుడు ఏం చేయాలి? రహస్యంగా చేయాలి. రహస్యంగా చేస్తే ఏం చేస్తాడు దేవుడు? రహస్యమందు చుంచుచున్న దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలాన్ని కలగజేస్తాడు అంట. నా దేవుడు పిల్లగా, మనం ఏది చేసినా, మనం ఏ ధర్మ కార్యక్రమం చేసినా అది ఎలా ఉండాలో తెలుసా? రహస్యంగానే ఉండాలి. రహస్యంగా ఎందుకు ఉండాలయ్యా అంటే, రహస్యమందు చూచుచున్న దేవుడు ఏం చేస్తాడు? దానికి తగిన ప్రతిఫలాన్ని చేస్తాడు. ఏమంటాడు అక్కడ? నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేతితో చేయునది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అబ్బా, విన్నారా ఈ మాట? నీ కుడి చేతితో చేసేది ఎవరు తెలియకూడదు? ఏమన్నా కుదిరే పనేనా? కుదురుతుందా? ఇప్పుడు ఈ చేతితో చేసి చెయ్యి తెలియకుండా ఉంటుందాక? మీకు అర్థమవుతుందన్న మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఈ చేతితో చేసి ఈ చెయ్యి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తారు. అయితే మీరు వినాలి, ఒక ఆత్మీయుడు ఇద్దరు భార్య భర్తలు కలిసినప్పుడు భర్తల సగభాగం ఎవరు? అమ్మా, భర్తల సగభాగం ఎవరు? భార్య. అయితే ఈ సగభాగమై ఉన్న వారికి కూడా తెలియకూడదు. మీకు అర్థమైందా? ఒకవేళ పొరపాటు చెప్పినా, ఏమన్నా సుశీలం తల్లి పొరపాటు చెప్పాడు అనుకో, ఏమవుతుందో తెలుసా? నువ్వు ఆడ కాదు అంటే నిన్ను కాదు, మామూలుగా సగభాగం వాళ్ళు ఈ కుడి చేతితో అమ్మ చేసాడు అనుకో, ఈ ఎడమ చేతికి తెలిసింది అనుకో. ఎడమ చేతి అంటే ఎవరు చేయని చెప్పాను? మనకు బాగా ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళు చెప్పాం. వాళ్ళకి అమ్ముకుంటారా? ఏదో ఒక రోజు చెప్తారు ఎవరికో ఒకటి. అప్పుడు ఆ మనిషి ఏమన్నా అమ్ముకుంటుందా? చెప్పండి. ఆ మనిషి ఇంకొక మనిషికి చెప్తారు. ఇప్పుడు ఏమైనది? అందుకే వాక్యం అంటుంది, నీ కుడి చేతితో చేసింది ఎవరికి తెలియకూడదు? ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. నువ్వు ఒకవేళ ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదు. వింటున్నారా? ఇప్పుడు చెప్పానుగా, ఒక భాగం భర్త అయితే ఒక పక్క భార్య. భార్య చేసిన ధర్మకార్యము భర్తకి తెలియకూడదు. భర్త చేసిన ధర్మకార్యం అంటే అన్నీ అనట్లేదండి, మీరు వినాలి ఇక్కడ. అని కాదు, నువ్వు ఏ ధర్మకార్యాన్ని అయితే చేస్తున్నావో ఏంటి, ఈ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు. ఏంటి, నువ్వు మందిరానికి ఏదైనా ఇచ్చినా, లేకపోతే ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా. చూడండి, కొంతమంది ఈ మధ్య ఎండాకాలంలో అక్కడక్కడ కుండలు పెట్టున్నారు. కొండ ఏమో 30 రూపాయలు, వేసిన ఫ్లెక్సీ ఏమో 500 రూపాయలు వేసుకుంటారు. పెద్దది 10కి 6 ఫ్లెక్సీ వేసుకుంటారు. ఒకటి పెద్ద ఫ్లెక్సీ. ఒక్కడు కాకూడదమ్మా, ఒక్కరు కాకూడదు. అది అక్కడ విన్నారా? ఒక్కరితో ఉండదు. చూడండి, సిలిండర్ ఇక్కడ పెట్టుంటారు కదా ఫ్లెక్సీ. ఒక్కరు ఉంటారా? ఒక్కరు ఉండరు. కింద చాలా మంది ఫోటోలు వేసి కింద 10 మంది ఇటు పాటు ఎంతరు, ఇటు పాటు ఎంతరు. అప్పుడు కొండ ఎంత? దాని బతికి ఎంత? ఏమ్మా సరే, కొండ 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసుకుంది ఎంతమంది? 12 మంది. ఒక్కొక్కడు 10 రూపాయలు వేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి గలాస్కి 20 రూపాయలు వేసుకున్నారు. 10 రూపాయలు బిల్డప్ అవసరమా? 10 రూపాయలు పెట్టింది, 10 రూపాయలు వేసిన దానికి మేమే పెట్టినాడు సరేంద్రం. ఎందుకు పెట్టినా? ధర్మకార్యమయ్యా. మంచి కార్యం చేస్తే పుణ్యం వస్తుంది. వాక్యం అంటుంది, నువ్వు ధర్మకార్యం చేసినప్పుడు దానికి ప్రతిఫలం పొందాలి అని అంటే మనం ఏం చేయాలన్నా? రహస్యంగా చేయాలి. రహస్యంగా చేయాలి. ఒక ఆమె వచ్చిందంట మందిరానికి. ఒక ఆమె వచ్చిందంట, యేసయ్య గారు వాక్యం చెప్తా ఉన్నాడంట. యేసయ్య గారిని పిలిచినారంట. అంటే వాక్యం చెప్తూ ఉన్నారంట. వాక్యం చెప్తూ ఉంటే ఎక్కడో ఆడ చాలా వరకు వెళ్ళిపోయినారంట. ఆ వాక్యం గద్దెంపుకుండలాగా అందరూ వెళ్ళిపోయినారంట. కానీ ఒక్క తల్లి మాత్రం నోరు తెలుసుకున్నట్టే అంటుందంట. నేను అనుకున్నాడంట, అబ్బా పానీలే, ఈ ఒక తల్లి అన్నా ఉంది, మంచిది, నా తల్లి వెళ్ళిపోతామమ్మా పర్లేదు కనుకని చెప్పి భయంకరంగా వాక్యం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఆమె వచ్చిందంట. తల్లి, నువ్వు చాలా అద్భుతంగా అయినావు, నీలాటలు కావాలి సంఘానికి అనంటే ఆ తల్లిందంట. అయ్యా, నేను అందుకోసం లేదు, కింద వేసుకుని సాప్ నాది, నువ్వు ఇస్తే నువ్వు లేస్తే నేను సాప్ వేసుకుని వెళ్దామని ఉన్నాను. అయ్యా, నువ్వు సాపిస్తే వేసుకొని పోదాం
ఏమండి? నీకు అర్థమైందా? నువ్వు చేసే ధర్మకార్యము, నువ్వు చేసే మందులో ఏ కార్యం చేసినా అది నీ పేరు రాకుండా ఉంటాయి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. దానికి తగిన దీవెనను పొందుకోగలుగుతావు. మనుషులు మెప్పు పొందించాడు అనుకో. ఇప్పుడు మనుషులు నిన్ను కనపరిచేసిన తర్వాత దేవుడు నీకేందుకు కనపరుస్తాడు? దేవుడు అంటాడు, ప్రభువా నేను ఇంత చేసినాను కదయ్యా, నాకేమి కలగలేదే అంటే దేవుడు అంటాడు, అరే వాళ్ళందరూ నిన్ను పొగిడారు కదరా, వాళ్ళందరూ మెప్పు కోరుకున్నావు కదరా, నీకు నేనెందుకురా నిన్ను మెప్పుపరచడం, నేనెందుకు నిన్ను కనపరచడం? నువ్వు చేసిన ధర్మకార్యము, నువ్వు చేసిన ఉపకార్యము, నువ్వు చేసిన రహస్య కార్యము, రహస్యమందు దేవుడు చూస్తే చాలా అనుకున్నావా? లేదే, నలుగురిలో నన్ను పొగడాలి, నలుగురిలో నన్ను కనపరచాలి, నలుగురిలో నా వంటి వాళ్ళు లేడని అనుకున్నావు. నేను ఎందుకు రహస్యమందు చూచుకున్న దేవుడు కాబట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇవ్వాలని నువ్వు అలా చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఉపకారము ధర్మము అది దేవుడు ఇష్టపడే ధర్మకార్యం చేసినప్పుడు, మంచి కార్యక్రమం చేసినప్పుడు, నీ ఇంటిని ధర్మాన్ని చేసినప్పుడు అది నువ్వు మర్చిపోవాలా. దైవసేవను తీసుకెళ్ళాలి. మందిరాన్ని అలాగే చేయని చెప్పాడు కాదు. నీ ధర్మాన్ని చేస్తావు. ఆమె ఈ రోజు కాకపోయినా రేపనే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు ఖచ్చితంగా నీ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. చూడండి, కొంతమంది మందిరానికి తెచ్చిందేమో అంత తెస్తారా, చెప్పేదేమో ఎంతమందికి చెప్పుకుంటారో. మళ్ళీ నువ్వు ఎంత చేసి ఏమగా నువ్వు ఎంత చేసి 10 మందికి చెప్పుకుంటే దానికి ప్రతిఫలం నువ్వు పొందుకోవే. నువ్వు ఇతరులకు చెప్తున్నావంటే కారణం ఏంటి? నిన్ను పొగడాలి, అంతేనా? కాదంటావా? ఇప్పుడు ఇతరులు పొగడకూడదు అనుకుంటే ఎందుకు చెప్పడం? నా దేవుడు నన్ను పొగిడితే చాలు, నా దేవుడు నన్ను చూస్తే చాలు, ఆయన చేస్తే చాలు, ఆయన నన్ను కనపరచాలి, దానికి ప్రతిఫలం నేను చూడాలి. బైబిల్లో మీరు గమనించగలుగుతారు, కొర్నేలు గురించి రాయబడి ఉంటుంది. ఏమండి? భక్తుడైన కొర్నేలు గురించి రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం ప్రారంభంలోనే కొర్నేలు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రజలకు ధర్మము చేయువాడు అంటాడు. కొర్నేలు ఎవరు? ధర్మం చేయవాడు అంటే ధర్మాన్ని చేసేవాడు, ఇతరులకు ఉపకారం చేసేవాడు, ఇతరులకు మంచి చేసేవాడు. ఏ రోజు కూడా ఉపకారాన్ని మర్చిపోయేవాడు కాదు. అవన్నిటిని చూసిన దేవుడు, మీరు విన్నారా? రహస్యంగా చేస్తూ తన ధర్మ కార్యాలన్నింటినీ రహస్యంగా చేస్తూ ఉండడాన్ని బట్టి రహస్యమందున్న దేవుడు తనకు ఒక ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. బైబిల్లో చూడగలుగుతారు. దేవదూతే దిగి వచ్చిందంట తన ప్రార్థన చేస్తుంది. ఆమేన్. ఎవరు దిగి వచ్చారు? దేవుడే దిగి వచ్చాడు, దేవుడే పంపించాడయ్యా. కొర్నేలు ప్రార్థన చేస్తూ, ఎందుకు అయ్యా దేవదూతను పంపించావు కొర్నేలు దగ్గరికి అని అంటే, కొర్నేలు ధర్మకార్యం చేసేవాడు. రహస్యంగా ధర్మకార్యం చేసేవాడి దగ్గరికి ఎవరు ఉన్నారో తెలుసండి? దేవదూత ఖచ్చితంగా వాడికి ఒక సెక్యూరిటీ గార్డ్ని పంపిస్తాడు దేవుడు. ఆమేన్. నువ్వు ధర్మకార్యం చెయ్యి, రహస్యంగా చెయ్యి, ఎవరో చూడకూడదు, ఎవరికి కొంతమంది ఉన్నారు, మనలో కూడా కొంతమంది ఉన్నారు. ఇది నేను చెప్పినా ఏదైనా దేవుడికి చేసినా సరే, అయ్యా మా పేరు చెప్పదయ్యా, మాకు అవసరం, దేవుడు చూడుతున్నాడా, అది చాలు. గుర్తుపెట్టుకో, నువ్వు రహస్యంగా చేసిన ప్రతి ధర్మ కార్యాన్ని రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభుని కలగజేస్తాడు. ఆమేన్. మరి కొంతమంది అంటారు, అయ్యా ఊరికి చెప్పబాకయ్యా అని అంటలా, ఒళ్ళే చెప్పేసి ఉంటారు. అందరికి మళ్ళీ ఎవరికి చెప్పద్దని ఉంటుందా? ఒళ్ళే చెప్పేసి ఉంటారు. నాన్న ఎవరికి చెప్పదయ్యా అని ఉంటారా? మళ్ళీ ఒళ్ళే చెప్పేసి ఉంటారు. ఓళ్ళు మళ్ళీ నాకు చెప్తే దాకా చెప్పొద్దని నీ మనిషే, ఏమన్నా చెప్పొద్దు అని చెప్పింది మళ్ళీ వాళ్ళే పోయి చెప్పేసుకుంటారు. ఇది దేవుడు అంటారు, కొర్నేలు వలే. ఏమండి? కొర్నేలు దగ్గరికే కదా దైవ సేవకుడు వచ్చింది.
అక్కడేగా ప్రార్థన కూడిక జరిగింది, అక్కడేగా అనేక మంది రక్షించబడింది, బాప్తిస్మం పొందుకుని. కారణం ఏంటి అని అంటే రహస్యమందు మన దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలగజేస్తాడు. మనకు బాగా తెలిసిన చరిత్రలే ఏమిటి, దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక పట్టణానికి వెళ్ళాడు. షునేము అనే పట్టణం ఒకటి ఉంది. అక్కడ ఎవరున్నారు? ఆ పేరేంటి? ఆ పేరు అదేనా? ఊరి పేరు అదే. షునేము అనే పట్టణంలో ఒక స్త్రీ ఉంది. అక్కడ కాదు మా రాజుల మొదటి గ్రంథంలో అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడుగా, మిద్దుపై ఇల్లు కట్టింది కదా, ఆమె గురించి నేను చెప్పేది. ఇక్కడ రండి. ఆమె ఏం చేసింది? ఆమె ఒక పట్టణస్థుర. షునేము అనే పట్టణంలో ఘనురాలైన స్త్రీ అని రాస్తుంటాడు. ఆ పేరు కూడా ప్రస్తావించలేదే. ఆమె ఎంత కార్యం చేసిందంటారు? దైవ సేవకుడికి ఒక ఇల్లేసి ఏమండి, ఒక ఇల్లేసి దాంట్లో దీపము, ఆయనకి కావాల్సిన మంచము, ఆయనకి కావాల్సిన సకల విధమైనవన్నీ చేకూర్చిపెట్టింది. నేను అంటాను ఏమక్క తల్లెత్తిన విషయం. నేను అంటాను ఆ షునేము అనే పట్టణంలో ఎవరు దేవుడు నమ్ముకొని ఉండకుండా ఉండేవాళ్ళు ఉంటారా? దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందరి గురించి ప్రస్తావించలేదే. ఘనురాలైన ఒక స్త్రీ అంట. ఘనురాలైన స్త్రీ అని ఆమె దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? అప్పుడు కూడా దైవ సేవకులు కూడా పలానా వ్యక్తి అయితే పలానా వ్యక్తితోనే సన్నిహితంగా ఉంటారు. వాళ్ళకి ఏం నడుస్తుందంటారు ఏమా? వాళ్ళతో ఎందుకు ఎక్కువగా ఉంటారు? వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఫోన్ చేస్తున్నారు? వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నారు? కారణం ఏంటి? అన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకేం పని ఉండదు. వాక్యం ఉంటుంది, అంత పెద్ద పట్టణంలో ఒక్క గంటరాలే ఉందా? ఇంకెవరు విశ్వాసం లేరా? ఇంకెవరు దేవుడు నమ్ముకున్నారు? ఉన్నారు. అయినప్పటికీ దైవ సేవకుడిని, దేవుడిని గౌరవించి వారికి చేయాలనుకున్న వ్యక్తులు ఆత్మీయులు కొందరే ఉంటారు. వాళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తావిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. ఒక దైవ సేవకుడైనా ఎవరికైనా ఎక్కువగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఆ ఆత్మీయతలో నడిపించబడుతున్నారని అర్థం అండి. ఒక దైవ సేవకుడు పదే ఒకరితో మాట్లాడుతున్నారు, ఒకరితో ఫోన్ చేస్తున్నారు, ఒకరితో సన్నిహితంగా ఉన్నారంటే వాళ్ళు దైవ సేవకుడు అడిగింది వాళ్ళు చేస్తున్నారు అండి. ఇతర చేయకుండా, ఇతర కార్యక్రమాలు చేయకుండా ఆ దైవ సేవకుడు ఆత్మీయులని అనిపించారు. ప్రతి దానికి నిన్న చెప్పినట్లుగా దైవ సేవకుడు వాళ్ళు అప్పగించుకున్నారు ఆ కుటుంబాలు అండి. అంత పెద్ద పట్టణంలో ఒక గనురాలైన కుటుంబం ఏమైందండి? అప్పగించుకున్నారు. దేవుడు ప్రియులారా, అందుకనే దైవుడు వాక్యం ఉంటుంది, ఆమె ఏం చేసింది? రహస్యంగా చేసింది. రహస్యంగా నా దైవ సేవకుడికి ఇది చేయాలి, నా దేవుడికి నేను చేస్తున్నది లోకానికి కాదు. నువ్వు ఈ చేతితో చేసేది ఈ చేతికి కూడా తెలియకూడదు. మీరు అప్పుడప్పుడు ఇప్పుడు మీరు తీసుకొని వస్తుంటారుగా, పొరపాటు నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఏమండి, తీసుకొని వచ్చినావా, అక్కడ పెట్టినా వెళ్ళిపోతున్నావా? అది ఎవరు చూడాలి? రహస్యమందు దేవుడు చూడాలి. నువ్వు ఏది చిన్నది చేసి ఏమండి, రోడ్లో ఎవరైనా ఉన్నారు, ఈ రోజులో ఎక్కువైపోయింది. ఒక 10 రూపాయలు అడుగుకునేవాడికి ఇచ్చినారు, ఏం చేస్తున్నారక ఒక ఫోటో తీస్తున్నారు. ఆ ఫోటో వాట్సాప్లో స్టేటస్లో పెడుతున్నారు. అప్పుడు దాని కింద ఆ స్టేటస్లో పెట్టిన 10 నిమిషాలకి వెరీ గుడ్ వెల్కమ్ అబ్బా అడిచిన 10 రూపాయలు ఇచ్చుంటారు, దానికి స్టేటస్లో పెట్టుంటారు. మళ్ళీ ఎందుకు అంటే 10 మంది బాగుపడాలి అనేగా అండి. ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి. అంత అన్నం తీసుకొని పెడతారు. నేను ఒక వీడియో చూసానండి. ఆ వీడియోలో ఒక వ్యక్తి ఆ బండి దగ్గర బిర్యానీ అమ్ముతుంటారుగా, అక్కడ నిలబడుకుని బిర్యానీ తింటా ఉంటాడు. తినేటప్పుడు ఒక కాకు వచ్చి పై నుంచి ఏరేసి వెళ్ళిపోతారు రెట్ట. అది చూసి 2 ముద్దలు తిని ఉంటాడు. అప్పటికి 2 ముద్దలు తిని ఉంటాడు. అంటే దాంట్లో రెట్ట వేసి ఉంటాడు. చికెన్ బిర్యానీ రెట్ట వేసే లోపల, మీకు రెట్ట అంటే అర్థమైందిగా, కాకి రెట్ట వేసే లోపల చూస్తాడు. దాని మీద తోసేసి వాడి దగ్గరికి వెళ్ళి పార్సల్ చేసుకొని వింటారా, పార్సల్ చేసుకొని దాన్ని ప్యాక్ చేసుకొని ఒక కవర్లో పెట్టుకొని ఆడవాళ్ళ దూరంలో అడుక్కునే ఉంటే ఓడి దగ్గరకు పోయి ఆ పార్సల్ తగ్గించి ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఇంకెక్కడ టెలిగ్రామ్లో, ఇంకెన్ని ఉన్నాయి, ట్విట్టర్లో ఉండే దాని అంతట్లో విడేయడు. అంటే అందరూ చిన్నగా పోవట్లే, ఇంత కార్యం చేశాడు, అందులో తింటుండేది నువ్వు, అక్కడే కూడా అనాథ ఉన్నాడని వాడికి తీసుకొని పెట్టినావు అని అందరూ
సాయంత్రం కల్లా అంటే అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అది పడేసింది. ఆ వీడియో పడేసారు, పబ్లిక్ అయిపోయినాడుగా సాయంత్రం లోపల, పబ్లిసిటీ అయిపోయే లోపల ఆ వీడియోని ఏమండి ఆ సీసీ కెమెరాలో వీడియోని అందరికీ పెట్టారు. ఓన్ని తిట్టినారండి ఏమండి, చిన్నగా ఎట్లా వాడిని ఒక వీడియో చూసి. అది మనం చేసే కార్యక్రమాలు ఏమండి, మనకి ఇష్టపడకపోతేనో లేకపోతే మనకు పాడైపోతేనో. కొంతమంది చూడండి వాళ్ళు వేసుకొని తొక్కేసి అయిపోతుంది. ఇంకా రేపు మాపో సిరిగిపోతారు ఆ సేవ. అయ్యో అదేంటి ఎట్లా ఉంది, ఈ చీర తీసుకో అప్పుడు మనం అనుకుంటాం మా నేనంటే ఎంత ఇష్టమో. రెండో రోజు ఉతికిన పాలగా తిరిగిపోయాడు, సీగులుగా ఈగలు ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు? మీకు అర్థమైంది అన్నమాని కదా. ఇచ్చేదేమో అంతది, దాన్ని పొగిడించుకునేదాన్నేమో ఇంతది. అయితే దేవుడు అంటారు, నువ్వు రహస్యంగా చేసేది మనుషులు కనబడాలని కాదు, నువ్వు చేసేది నీ బిడ్డలకు కూడా తెలియదు. ఏమండి, నువ్వు చేసేదంటే అవి కాదమ్మా, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే అతిక్రమాలు కాదు, నువ్వు చేసే ధర్మ కార్యం నీ బిడ్డలకి, నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, పొర్రపాటు తెలియకూడదండి. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, నువ్వు రహస్యంగా చేసేది ఈ చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అసాధ్యం, సాధ్యమవుతుంది ఈ చేతికి తెలియకుండా ఉండడం. కనుకనే దేవుడు అంటారు అది సాధ్యం. అయితే ప్రతిఫలం పొందాలి అంటే నువ్వు ఆ కార్యం చేయాలి. నువ్వు ఆ కార్యం చేస్తేనే దానికి ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు ఎన్ని దినాలు పరిచయం చేసినా, ఎన్ని దినాలు ఏం చేసినా దాని ప్రతిఫలం పొందలేకపోతున్నావు అని అంటే దేవుడు కొరకు నువ్వు చేయట్లేదని అర్థం. నా మాట పెట్టినారా? దేవుడి కొరకు చేయట్లేదని అర్థం. ఒకవేళ నువ్వు కాంగిచ్చేటప్పుడైనా లేకపోతే ఏదైనా చేసేటప్పుడైనా ఏది నువ్వు చేసినా అది రహస్యంగానే ఉండిపోవాలి. ఆమేన్. ఈ ధర్మకార్యం రహస్యంగా ఉండినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. దానికి ప్రతిఫలాన్ని ప్రభు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడండి. ఆ ధర్మకార్యంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు దాచి ఉంచాడు. మనం ఎంత చేస్తున్నా దానికి ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం. అది చెప్పారుగా, ఏది విత్తుకుంటామో దానికి తగింది మనం పొందుకోగలుగుతాం. నువ్వు రహస్యంగా దేవుడి దగ్గర చేయి, దాని ప్రతిఫలాన్ని చూడకుండా పోతావా? ఖచ్చితంగా చూడడం నువ్వు ప్రారంభిస్తావు. కొంతమంది చూడండి, కొన్ని చర్చిల్లో, నేను ఎవరిని విమర్శిస్తున్నానని కాదు కానీ కొన్ని మందిరాలకు వెళ్ళినప్పుడు ఏమంటే ఫ్యాన్లు తీసుకుంటారు. ఫ్యాన్ మీద ఒక్కొక్క రేపు మీద వాళ్ళ ఇంటి పేరు రాసుకుంటారు. మనవడి పేరు, ఇంకొక దాని మీద మనవరాలి పేరు, ఇటుపక్క ఆయన పేరు, ఇటుపక్క కొడుకు పేరు, ఇంకొక ఫ్యాన్ పేరు రెక్కల మీద. అమ్మో మందులో కూడా వదలరు వాళ్ళు, మందులో కూడా వదలరు. చక్రాలు కూడా రాసేసుకుంటారు. చక్రానికి రాసుకుంటే పోయినారు, ఇబ్బందిలే. ఫ్యాన్ లేనిదా అది గొడవ. ఫ్యాన్ ఎందుకు ఏంటిలేదయ్యా అని అంటే తిరగతా ఉంటే వచ్చిన పాస్టర్ తెలియబలే మా పేరు తిరిగి ధ్యానం కనబడతాయా? చూస్తా ఉండాలంట వచ్చిన పాస్టర్. ఫ్యాన్ ఎందుకు అమ్మా? కొంతమంది కుర్చీల మీద కూడా పేర్లు రాయేసుకుంటారు. అమ్మా కుర్చీల మీద ఏ వస్తువు ఇచ్చినా వాటి మీద పేర్లు రాయేసుకుంటారు. ఓహో ఈ కుర్చీలు పలానా కాకమ్మ ఇచ్చింది, కాకమ్మ గారితో సంపద పట్టండి, ఇంక సంపద కొట్టి అని చెప్పి ప్రతిపాదన వచ్చేది. ఏమండి, నా మాటలు విన్నారా? ఇది కాదు మనం కోరుకోవాల్సింది. ఒకవేళ పొరపాటున నేను చెప్పినా, నేను సేవకులు అనేసినా సరే మీరు బాధపడ అయ్యా మా పేరుంది, అది కాదే మేము కోరుకునేది. అసలు మనుషులు కొరకు నేను అసలు నీకు కూడా లేదు పాస్టర్ గారు, దేవుడికి మేము ఇచ్చింది, దేవుడికి మేము చేసింది మీరు చెయ్యండి, దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ప్రభు మీకు అనుగ్రహించడం ప్రారంభిస్తారు. ఆమేన్. ఎలాంటి ధర్మమో తెలుసా? ఈ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. లూకాసు వార్త 11:41 చూడండి. లూకాసు వార్త 11:41. లడ్డు ఒకసారి చదువు నాయన, నువ్వు కూడా చదువుకున్నా, చదవాలి కదా. చదువునక్క. మీకు కలిగింది ధర్మం చేయండి, మీకు అప్పుడు అన్నీ కూడా మీకు ఏం కలుగుతాయి? ఈ మాట చాలండి. మీకు కలిగినది ధర్మం చేయండి. అక్క నీకు ఏది కలిగి ఉన్నావో దేవుడు అంటారు, నీకు 2 ఉంటే 1 ఇతరులకు ఇవ్వు. నీకు ఏది కలిగి ఉన్నావో అది ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగానే కనబడతాయి. అన్నీ నీకు శుద్ధిగానే కనబడతాయి. మీరు వింటున్నారన్న మాటలు? మీరు వింటున్నారా?
నీకు కలిగింది ఏం చేయాలి? ఇతరులకు పెట్టు, ఇతరులకు ధర్మం చేయి, ఇతరులకు ఇవ్వు. అది ఇవ్వకనే ఈ రోజుల్లో ఏమంటే చాలా మంది దేశం మీద అడుక్కుంటున్నారు. మీరు వింటారా? చూడండి ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలు లేవండి. కోట్లకు పడగెత్తిన వాళ్ళు లేరంటారా? కోట్లు ఉన్నాయి. కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు నేను చెప్పేది. ఆ డబ్బు విచ్చలవిడిగా ఉంది. ఏమండి అయ్యో తింటే ఏమంటే పంచితే ఏమన్నా లేవా? పంచితే రాష్ట్రానికి దేశానికే పంచొచ్చండి. ఎవడు పేదవాడు అనేవాడే ఉండడు. ఆ డబ్బు అంతా పేర్చుకొని వాడు ఎత్తుకుపోయేది ఉందా? ఆడేమన్నా సుఖపడేది ఉందా? ఏమండి ఆడేమన్నా సరిగ్గా తింటున్నాడా? లేదే. చూడండి గొప్పవాడు ఎప్పుడు కూడా ఒక పేదవాడిని ఎలా చూస్తుంటాడు? వాడు అపవిత్రవాడిని కానీ కనబడతాడు. మీరు వింటున్నారా? ఒక గొప్పవాడు పేదవాడిని హీనంగానే చూస్తాడు. మీరు నా మాటలు విన్నారా? ఒక గొప్పవాడు ఎప్పుడు కూడా పేదవాడిని హీనంగానే చూస్తాడు, అపవిత్రుడుగానే కనబడతాడా లేదా? ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది అనుకోండి. ఒక పేదవాడు చాలా అన్నం తినగలుగుతాడా? సినీ బిరుపులు వేసుకోకపోతే అన్నం పెడతారు అని తరిమేస్తారు. ఉండేది అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా రానిది. అంటే నీకు వాడు శుద్ధుడుగాను నీ అంతటి వాడిగా కనబడాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? నీకు కలిగి ఉన్నది నువ్వు ధర్మం చేయి. అప్పుడు నీకు ఇతరుడు కూడా ఏమవుతాడు? శుద్ధుడిగానే కనబడతాడు, నీ అంతటి వాడిగానే కనబడతాడు. నీకు ఇది కలిగి ఉంది, ఒక 10 రూపాయల దగ్గర ఉంది, ఎదుటివాడి దగ్గర లేదు, వాడు నీకు పేదవాడిగా కనబడుతున్నాడు, వాడికి 5 రూపాయలు పంచిపెట్టు. ఇప్పుడు వాడి కూడా నీకు ఏమైనట్టు చెప్పండి? సమానుడుగా మారినట్టు. ఈరోజు చూడండి, కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి అని అంటే నీ దగ్గర డబ్బు నిందనుకో, నీ కులం చూడడం, నీ మతం చూడడం, ఇంకేమీ ఉండవు. అప్పుడేమంటారు? మాతో సమానుడు, మాతో పాటు ఉండేవాడు అంటారు. అవునా? నీ దగ్గర లేకపోతే నీతో పాటు సమానుడు అని అంటారా? అప్పుడు గుర్తొస్తాయి కులాలు, మతాలు అన్నీ అప్పుడు గుర్తొస్తాయి. అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా? నీకు కలిగిన దాన్ని ధర్మం చేయి. అప్పుడు ఇతరుడు కూడా నీకేం కనబడతాడు? శుద్ధుడిగానే కనబడతాడు. వాడు నీలాగానే కనబడతాడు. నువ్వు శుద్ధుడివే. నీలాంటి వాడిగా వాడు మారాలంటే ఏం చేయాలి? నీకు ఉన్నదాన్ని ఇతరులకు పంచిపెట్టు, ఇతరులకు ఇవ్వు. ఇచ్చిన తర్వాత వాళ్ళు రక్తం తాగకూడదు. మళ్ళీ కొంతమంది ఇస్తారు, ఇచ్చిన తర్వాత నేను ఇస్తే నీకు బతుకులే, నేను ఇచ్చేదాకా నీ మొహాన్ని పెళ్లి చేసుకునే బతుకులే నీకు, నేను ఇచ్చేదాకా ఇల్లు కట్టుకునే దానికిలే నీకు, నీ మొహాన్ని నేను ఇచ్చాను కాబట్టి అమ్మో ఇంకా అన్నాదాకా ఏంటంటారో చేసింది మంచి కార్యం చేసావు, 4 రోజుల తర్వాత చిన్న గొడవ జరిగినప్పుడు లేస్తాం మళ్ళీ. అది చేయకూడదు అండి. అప్పుడు వరకు తెలియదు కూడా ఏదైనా విభేదం కలిగితే అప్పుడు చెప్పేస్తాం మనం కదన్నా. వాక్యం ఉంటుంది, నువ్వు ధర్మం చేసేది రహస్యంగానే ఉండాలి. అది దేవుడు కోరుకునేది. దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఆమె చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వాక్యం. ఎలాంటి రహస్య జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే ధర్మం కలిగిన రహస్య జీవితాన్ని, ధర్మం చేసే రహస్య జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. రెండోదిగా మత్తయి సువార్త 6:17 చదవడం త్వరగా. ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలను కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని నీవు ఉపవాస ప్రార్థన చేయి. అప్పుడు నీ తలంటుకొని ముఖం కడుక్కో. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం కాదు చేయను. నేను చెప్పే దగ్గర అంతా ప్రతిఫలం ఉందా? రహస్యం అనే మాట ఉందా? రహస్యంగా నువ్వు కలిగిన జీవితాన్ని చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందులో రెండో మాట, ఏ రహస్య జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడంటే ఉపవాస ప్రార్థనని రహస్య జీవితం కలిగిన వాడిగా ఉంటాడు. ఉపవాస ప్రార్థననే రహస్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. మనం చూడండి 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఉంటాడు, కానీ దానికి తగినట్లుగా బ్రతకరు. ఎవడు ఉండమన్నాడు? చెప్పులు లేకుండా, నీసు తినకుండా. దేవుడు ఏమన్నా అడిగాడా? ఉపవాసం ఉండని అడగదా? ఏమండి ఎవడు చేయమన్నాడు చెప్పండి? నీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలన్నా, నీ భర్త మారాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా,
మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాస ప్రార్థన మనం చేయడం అలవర్చుకోవాలి. ఉపవాస ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తుంటామండి. యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? 40 రాత్రింబగలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడట? ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. మీరు విన్నారా? ఏం చేశాడు ఆయన? చెప్పాలమ్మా. ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఎప్పుడు బాప్తిసం పొందుకొని ఆయన బయటకు వచ్చిన తర్వాత 40 రాత్రింబగలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు అక్కడ కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాటన్నిటిని వాక్యానుసారంగానే ప్రభు జయించడం ప్రారంభించాడు. ఉపవాస ప్రార్థన ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తిని ప్రభు దాచి ఉంచాడు. ఉపవాస ప్రార్థనలోని అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతాం. చాలా మందికి ఉపవాసం ఉండలేరు. ఉపవాస ప్రార్థన అంటేనే తెలియదు. ఉపవాస ప్రార్థనలో కూర్చునే తెలియదు. ఉపవాస ప్రార్థన చేయాలన్న ఆలోచన ఉండదు. అంటే ఉపవాస ప్రార్థన చేసి కూడా ఎట్లా ఉపవాస ప్రార్థన చేయాలా? ఉదయాన్నే ప్రార్థనలో కూర్చునేటప్పుడు గ్లాసులు పాలు తాగేసి 2 అరటిపండ్లు తినేస్తే ఏమండి అప్పుడు ప్రార్థనలో కూర్చుంటారు. ఏం చేస్తున్నావు? ఉపవాస ప్రార్థన. ఎంత ఉపవాస ప్రార్థన? గ్లాసులు పాలు తాగేసి 2 అరటిపండ్లు తినేస్తే అట్టయితే నేను 360 రోజులు ఉంటా. అది కాదు ఏమండి, అది కాదు. నీ కడుపును చదువుకొని ఏమండి, ప్రభా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నా భర్తను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ సమస్యల కొరకు నువ్వు ఉపవాసుని ప్రార్థన చేయగలిగితే ప్రతి దానిని నువ్వు జయించేటట్లుగా ప్రభు చేస్తాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా ఈ కార్యం మేము చేయలేకపోయామే, మా వల్ల కాలేదే, ఈ దురాత్మ శక్తి పోలేదే, ఈ అపవిత్రాత్మ పోలేదే, ఎలాగ ప్రభువా అని అంటే యేసు ప్రభులు అన్నవారు, యేసు ప్రభులు వారు అన్నమాట మనకు తెలుసు కదా. మార్కు సువార్త 9:29 అంటారు యేసు ప్రభులు వారు, ఇది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది. నువ్వు ఉపవాస ప్రార్థన చేయకుండా ఉంటే ఇస్తారట మీ భర్త మారాలన్నా, ఏమండి మీ కుటుంబాల్లో సమస్యలు పోవాలన్నా, ఏమండి సాధారణగాడు మీ కుటుంబాల్లో వెలయకాండం ఆడుతూ కుర్చీ వేసుకొని ఏమండి మీ భర్తను మారనివ్వకుండా మీ భర్తను పాపంలోనికి రాకు వెళ్ళిపోయి మీ జీవితాన్ని తారుమారుగా చేస్తూ భర్త ఒక పక్కన వెళ్తే భార్య ఒక ప్రక్క, పిల్లలు ఒక పక్క వెళ్తే ఈమె ఒక పక్క, ఇట్లా విచ్చలవిడిగా ఉండకూడదు. సాధారణంగా వెలయకాండం ఆడుతున్నాడు ఈ రోజున అనేక కుటుంబాల్లో. వాళ్ళు మారాలి అని అంటే, ఆ అపవిత్రాత్మ పోవాలి అని అంటే ఏం చేయాలా? 3 పూటలు తినేసి కొరకు పెడతా నిలబోవాలి. అంతే కదా? ప్రార్థన చేస్తూ పడుతూ ఆయన రావాలన్నా మా ఊరికి పోది అపవిత్రాత్మ చదువుతుంది. నేను ఎందుకు చెప్పడం? చదువుక మార్కు సువార్త తీసారా 9:29 ఏముంది? అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ అనగా ఇలాంటి వదిలిపోవాలంటే, ఇలాంటి అపవిత్రత ఏంటి, అపవిత్రాత్మ పోవాలంటే, దురాత్మ పోవాలంటే ఊరికినే పోతుందా? పోతాగా? ఉపవాస ప్రార్థన చేస్తేనే పోతుంది. ఆమేన్. నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసినా, నేను అంటాను శిష్యులు ప్రార్థన చేస్తున్నారా? యేసు ప్రభుతో పాటు ప్రార్థన చేస్తున్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నారు. మరి యేసు ప్రభుకి విడుదల అవడం ఏంటి, వీరికి విడుదల కాకపోవడం ఏంటి? అయ్యా మాకు ఇంత అవమానం కలిగిందే, ఎప్పుడు నీతో పాటు తిరుగుతుండేవాళ్ళు కదా ప్రభువా అని అంటే యేసయ్య అన్నారు, ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప దేని ద్వారా విడుదల కాదు, దేని ద్వారా కార్యం జరగదు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రతి అపవిత్రాత్మ నా ప్రభు తొలగించను గాక. ఎందుకక్క అన్న తాగుతున్నాడు? మా ఆయన తాగడండి, ఓన్లీ పాపర, ఆ తర్వాత గొట్ట, ఆ తర్వాత ఏంటంటే ఆన్సు, సిగరెట్, ఇవి మాత్రమే, ఓన్లీ డ్రింకింగ్ నాట్ నో. పోదా ఇంకేమంటే కొట్టుకునేదాన్ని సెమరాయి పెద్ద రాయి తలకాయ వాళ్ళు కొట్టుకోవడానికి. ఇలాగా ఏ రాయి అయితే అన్ని మత్తు పదార్థాలేగా, ఏమన్నా అన్ని మత్తు పదార్థాలేగా. ఇప్పుడు మందు తాగితే మత్తు వస్తుంది, ఈ గుట్కలు, ఆన్సులు, పాపరాలు, సిగరెట్లు తాగితే మత్తు కాబట్టి ఏ తిన్నా ప్రాణానికి హానేగా. ఈ అపవిత్రాత్మ విడుదల అవ్వాలంటే ఏం చేయాలా? నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే తప్ప అపవిత్రాత్మ తొలగిపోదు. నీ కుటుంబంలో గొడవలు పడుతున్నాయా? అపవిత్రాత్మ పోవాలంటే ప్రార్థన చేయి.
ఉపవాస ప్రార్థన చేయి. ఉపవాసని ప్రార్థనలో అంత శక్తిని ప్రభు దాచి ఉంచాడండి. ఏదో అందరికి కనబడాలని నేను కూడా ఉపవాస ప్రార్థన, కొంతమంది ఉపవాస ప్రార్థన ఉండాలని చెప్పుకుంటా తిరగతానే ఉంటారు, ఈ తీరు తిరుగుతుంటారు. నాకు మొహం అడ్డ అయిపోయిందంటే ఏం లేదయ్యా ఉపవాస ప్రార్థన ఉన్నానా, ఉపవాస ప్రార్థన అంటే బయట నీకు ఏం పని? ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఉండవు, బయట ఏం పని అంటే అందరూ చూడాలా, అమ్మో లక్ష్మమ్మ ఉపవాస ప్రార్థన చేస్తాక మీరు ఉపవాస ప్రార్థన అంట మనం కూడా చేస్తామే రేపా. అందుక ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు బయటకు కూడా రాకూడదు. ప్రభా ఉపవాసం కడుపు చెప్పుకొని అలా ఉంటే నీ దేవుడు ఊరికినే ఉంటాడండి. ఉంటాడా? ఉంటాడా? ఉంటాడాక లడ్డూని తిట్టి ఏరా చేస్తాం అలా చేస్తాం అని ఎప్పుడైనా అని రాత్రి అన్నం తినకుండా ఉంటే ఒక అమ్మకుంటావాక అయినా రే ఒక గంట తర్వాత 10 గంటలకైనా గిన్నెలు వేసుకుని పోయి అన్నం తెలియకుండా ఎందుకు తీసుకున్నాను అన్న లేదయ్యా ఇది ఆడ బారేయడానికి అని తీసుకుపోయి నా కొడుకు కదా నా నాన్న కదా తిండ్రా ఇంకెప్పుడు అటు చేయలేదు, నీకేం కావాలి, రేపు 100 రూపాయలు ఇస్తా బిర్యానీ తినేసొద్దు చిత్తరాపురం పోయి తిన్నాయా మా అమ్మ కదా నా కొడుకు కదా. ఆకలితో తల్లి ఊరికినే ఉంటుందాక మరి మన తండ్రి ఊరికినే ఉంటాడా? నువ్వు ఆకలితో ఉంటే నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు. నేను ఎన్ని రోజులు అయిపోయింది, ఇప్పటికి వచ్చి 10 నెలలు అవుతుంది. అంటే 10 నెలలు అవుతుంది. నా భర్త మారల, నా కొడుకు మారల, నా కూతురు మారల, వాళ్ళు ఇంటుండా వీళ్ళు ఇంటుండా ఉంటారా? ఉండకుండా ఏడకు పోతారా? మీరు బైబిల్ చూడండి, శిష్యులకు అవమానం కదా అసలు. శిష్యులకి తీసుకొని ఏదో వారం కూర్చొని ఏడపోతా సైతం అందరికి నామం చెప్పింది. నలుగురిలో యేసు ప్రభు ఎప్పుడైతే వాడిని అపవిత్రాత్మ కలిగించిన తర్వాత వాళ్ళందరికీ ఏమైపోయింది? చిన్న మొహం అయిపోయింది. అంటే శిష్యులు చేసినాడు ప్రసయ్యా గంటలు తరబడి సంవత్సరాలు తరబడి మేము ఎంత చేసినా మా నుంచి విడుదల పొందలేదే, నువ్వు అటు వచ్చి ప్రార్థన చేయగలి కార్యం జరిగింది ఏంటయ్యా? అయ్యా ఇది ఎవరి ద్వారా తెలుసా? ఉపవాస ప్రార్థన ద్వారానే. ఆమె నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నేను వాస్తవంగా అయితే సంవత్సరంలో ఆఖరి ముగింపులో 3 రోజులు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేస్తాను. కానీ ఈ మధ్య ఆ జ్వరం వచ్చింది చూసారా, ఆ పాడు జ్వరం ఏమైనా వచ్చిందో అప్పటి నుంచి కొంచెం ఉండలేకపోతున్నా. నేను వాస్తవానికి ఆదివారం ఉదయం, శనివారం రాత్రి, ఆదివారం ఉదయం, మధ్యాహ్నం తింటా. మీకు చెప్పి ఏదో మీరు నాకు పొగడాలని కాదు నేను అనేది, కానీ ఆ పాడు జ్వరం ఎప్పుడు వచ్చిందో ఆ ఉండలేకపోతున్నా. కొంచెం నీరసం అయిపోతుంది, బలహీనత వచ్చేస్తుంది, అసలు ఉండలేకపోతున్నా. అంటే వాస్తవం ప్రతి సంవత్సరంలో ముగింపులో ఉండేవాడిని 3 రోజులు. ఎందుకంటే ఆ సంవత్సరం అంతా మనం దేవుడి దగ్గర కార్యాలు పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర ఎదురు చూడాలి. దేవుడి పిల్లల వాక్యం అంటుంది ఈ కార్యం జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకో దేవుడు నాకు ఒక ప్రేరేపణ కలగజేశాడు. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఏంటి అని అంటే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన పగలు మందిరంలో జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం పగలు 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నేను శుభ్రంగా తినే కోసం మీరు తిని రావద్దు అని నేను అనట్లే. నేను కూడా ఉపవాస ప్రార్థన ఉండాలనుకుని మీకు చెప్తుండే. ఎందుకంటే నాకు కూడా ఉపవాస ప్రార్థన చాలా తక్కువ. ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి ఒకటే చేసుకున్నాను, ఏమైనా ఇబ్బంది ప్రభా నీ మందులో చచ్చిపోతా, ఉపవాస ప్రార్థన నేను చేయాలని తీర్మానం చేసుకున్నాను. దానికోసం ప్రార్థన చేస్తున్నా. ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం బలహీనత కలగకూడదయ్యా అని అంటే దానికోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తిని ప్రభు దాచి ఉంచాడు. ఆమె ఎందుకు ఉపవాస ప్రార్థన? నేను నా బిడ్డలు బాగుండడానికి కాదు, నా సంఘం బలపడాలి, సంఘంలోనికి నూతన ఆత్మలు రావాలి, సంఘం విస్తరించబడాలి, సంఘం అభివృద్ధి పరచబడాలి, నానాటికి ప్రగతి పదవిలో నడవాలి. ఎక్కడ వేసిన మొహాలు అక్కడే ఉన్నారు, ఎక్కడ వేసిన దొంగలు వల్లే. కానీ ఒకరినన్నా గొప్పలు చదువుతామంటే దేవుడు అంటారు క్రొత్తలు రావాలన్నా, ఉన్నవాళ్ళు సంఘంలో స్థిరపడాలన్నా దేని ద్వారా అంట?
ఉపవాస ప్రార్థన. దాన్ని చేసి చూడండి, మీరు ఇదివరకు చూడని అద్భుతమైన కార్యాలు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ఆమె ఉపవాస ప్రార్థన అంత శక్తి ఉందండి, అంత బలాన్ని ప్రభు సమకూర్చి పెట్టాడు. కనుక యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం అంటారా? చెప్పండి. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన ఉంటారు, ఆయన మాదిరిని చూపించాడు మనకు. కాబట్టి ఉపవాస ప్రార్థన మీరు ఎలా చేయాలి? రహస్యంగా ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయగలిగితే దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. మీకు అర్థమైందా? దేంట్లో రహస్యంగా ఉండాలి, రహస్యంగా ఎక్కడుంటే దేవుడు చేస్తాడు కార్యాలు, దాని ప్రతిఫలాన్ని కూడా ప్రభు అనుగ్రహిస్తాడని ప్రభు మనతో మాట్లాడాడు. కనుక ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో స్థిరపరిచి రహస్యమందు చూచుచున్న దేవుడు మనలందరికీ ప్రతిఫలాన్ని కలుగచేయునుగాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. మోకరించి